వెల్కమ్ టు పల్లవి టీవీ. దేశ రాజధాని ఢిల్లీలో ఒక దారుణ ఘటన వెలుగు చూసింది. హోలీ సందర్భంగా అందరూ ఆనందంతో హోలీ చేసుకుంటున్న వేళ ఒక దారుణంగా ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి అసలు? ఇప్పుడు దేశ రాజధానిలో జరిగింది కాబట్టి దేశం మొత్తం ఆ ఇన్సిడెంట్ మీదనే చర్చించుకుంటా ఉంది. అట్లాగే ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఏం చూసినా న్యాయం జరగాలంటూ, ఓ వ్యక్తికి న్యాయం జరగాలంటూ, ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్న పరిస్థితి. ఆ ఇన్సిడెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు తరుణ్ కటిక్. ఈ తరుణ్ కటిక్ అనే అబ్బాయి మనకు ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో జేజే కాలనీలో ఉంటున్నాడు. సో, వీళ్ళ ఇంటి పక్కపంటి వేరే వర్గానికి సంబంధించినటు ఒక ఇల్లు ఉన్నది. మొన్న హోలీ సందర్భంగా వీళ్ళ మేనకోడలు అని చెప్తా ఉన్నారు. మేనకోడలు 7 సంవత్సరాలు ఉన్నటువంటి మేనకోడలు వాటర్‌లో మన బెలూన్ ఉంటది కదా! బెలూన్‌లో వాటర్ రంగు నీళ్లు నింపిన బెలూన్లు ఒకరి మీద ఒకరు విసిరేసుకుంటారు కదా! హోలీ సందర్భంగా. సో, అట్లా టెర్రస్ మీద విసిరేసుకుంటాంటే, ఆ పాప విసిరిన బెలూన్ ఒకటి పక్కింట్లో అంటే కింద పక్కనే ఉన్నటువంటి ఇంటి ఆవరణలో ఒక మహిళ మీద పడింది. ఆమె మహిళ హిజాబ్ వేసుకున్నటువంటి మహిళ. అంటే బురకా వేసుకున్న ఒక మహిళ మీద పడింది. ఆ మహిళ మీద రంగు నీళ్లు పడడంతోని అసలు వాళ్ళు మొత్తం మొత్తం కోపంతో, పట్టరాని కోపంతో వాళ్ళు వీళ్ళ ఇంటి మీదకి వచ్చి ఆ మహిళ అడిగింది, "ఏంటి ఎందుకిట్లా రంగు నీళ్ళు జల్లారు మేము హిజాబ్ మీద" అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి వీళ్ళ ఫ్యామిలీ ఇతను కావచ్చు, తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు సారీ చెప్పింది. "మేము కావాలని ఎయలేదు. అది అనుకోకుండా జరిగింది. అన్‌ఫార్చునేట్‌గా జరిగింది. అది చిన్న పిల్ల చేసింది. మేము క్షమించండి మమ్మల్ని" అని వాళ్ళని వేడుకున్నారు వీళ్ళు. సారీ చెప్పి వాళ్ళని వేడుకున్నారు. సో అక్కడితో ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోయిందనుకున్నారంతా. కానీ ఆ మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ వీళ్ళు సారీ చెప్పంగానే వెనక్కెళ్ళిపోయింది. వెనక్కెళ్ళిపోయిన తర్వాత ఇన్సిడెంట్ అంతా అయిపోయిందనుకుంటే అయిపోలేదు. ఆమె వాళ్ళ బంధువులను, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరిని దింపింది. వాళ్ళందరిని తీసుకొని మళ్ళీ వీళ్ళ ఇంటి మీదకి దాడి కోసం పోయింది. దాడి కోసం పోతే వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్యలో వాగ్వాదం జరిగింది. సో, ఇదంతా అయిపోయిన తర్వాత వాగ్వాదం జరిగిన తెల్లారి ఏం జరిగిందంటే ఇతనికి ఫోను జేసిర్రు. కొంతమంది ఇతనికి ఫోను జేసి, "మీ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నారు. యాక్సిడెంట్ అయింది. నువ్వు వెంటనే రావాలని" మనోడికి ఫోను జేశారు. ఇతను తరుణ్ అనే వ్యక్తి వెళ్ళాడు. అసలు ఇంట్లో వారికి ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకుంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారుగా ఇమ్మీడియేట్‌గా. తను వెళ్ళాడు. వెళ్ళగానే ఓ చోటకి పోగానే వాళ్ళు దాదాపు 10-15 మంది ఇతని మీద దాడి చేశారు. రాడ్లతోని కొట్టడం, పిడిగుద్దులతోని కొట్టడం, ఇటుకలు, రాళ్లతోని దాడి చేయడం. ఆహ్, తీవ్రంగా గాయపడ్డాడు. వాళ్ళు చేసినటువంటి దాడిలో. ఆ దాడికి సంబంధించిన విజువల్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. చూడండి. సో, దీనికి సంబంధించిన విజువల్స్ ఇవి. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి తరుణ్ చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. 26 ఏండ్ల వ్యక్తి. అతను విజువల్ కూడా చూడొచ్చు. ఎంత బలంగా ఉండే వ్యక్తి, ఎంత జస్టిస్ ఫర్ తరుణ్ అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ట్విట్టర్ కావచ్చు, అట్లాగే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో. ఇతనికి న్యాయం జరగాలంటూ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఆహ్, న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా స్థానికులు ఆందోళన చేస్తా ఉన్నారు. రాస్తారోకో చేస్తా ఉన్నారు. మనం చూడొచ్చు. సో, ఇది పరిస్థితి. వాళ్ళ అమ్మ గూడా ఎవరైతే మాతృమూర్తి బిడ్డను కోల్పోయిన మాతృమూర్తి ఎవరైతే ఉంటారో ఆమె గూడా మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. బ్లడ్‌కు బ్లడ్ అన్న రకంగా ఆమె మాట్లాడుతా ఉన్నారు తీవ్రంగా రోదిస్తూ. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఇది మామూలుగా 2 వర్గాలు 2 మూకల మధ్య జరిగిన దాడిగా పోలీసులు భావించి పోలీసులు పెద్దగా చర్యలు తీసుకోలేదు. అయితే ఎప్పుడైతే వీళ్ళందరి పక్షాన తరుణ్ పక్షాన వీళ్ళందరూ రోడ్డెక్కి ఉత్తమ్ నగర్‌లో గావచ్చు, ఢిల్లీ మెట్రో దగ్గర గావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చివరికి పోలీసులు స్పందించారు. దాదాపు 10-14 మంది మీద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ముగ్గురు మహిళలు గూడా ఉన్నారు. ఎవరైతే
బాధిత మహిళ ఉన్నారు కదా, ఆ రంగునిలో హిజాబ్ మీద పడినటువంటి మహిళ, ఆ మహిళతో పాటు ముగ్గురు మహిళలు, ఒక 14 మందిని పోలీసులు వాళ్ళను కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్న పరిస్థితి. అయితే ఢిల్లీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతున్న వేళ ఢిల్లీ పోలీసులు ఇంత దారుణం జరిగిన ఒక వ్యక్తిని కొట్టి చంపినా గూడా, తప్పు చేయని ఒక వ్యక్తిని కొట్టి చంపినా గూడా మీరెందుకు స్పందించట్లేదనే ప్రెషర్ పడతా ఉంది. అయితే ఢిల్లీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా దీని మీద స్పందించారు. వెంటనే నిందితులు ఏదైతే ఉన్నారో, దీనికి ఈ ఘటనకు కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని అనధికారిక నిర్మాణం ఏదైతే ఉందో, ఆ అనధికారిక నిర్మాణాన్ని బుల్డోజర్‌తో కూల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. अपनी मशीन ने घर तोड़ना स्टार्ट कर दिया है। जिन तरुण भाई को मारा था उसका घर है ये पूरा पूरा टूटेगा। ये रही पूरी फोर्स है, मशीन उधर लगी हुई है, ये रही सारे पुलिस फोर्स। సో తను ఒక ఇంటిని కూల్చివేస్తా ఉన్నారు బుల్డోజర్‌తోని. ఆ బుల్డోజర్‌తోని ఇంటిని కూల్చివేస్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారుతా ఉన్నాయి. ఈ బుల్డోజర్ ట్రీట్‌మెంట్ సరిపోదు. వీళ్ళను నిందితులు ఎవరైతే ఉన్నారో, నిందితులకు బుల్డోజర్ ట్రీట్‌మెంట్ సరిపోదు. వాళ్ళని ఖచ్చితంగా ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండు బలంగా వినిపిస్తా ఉంది. దీంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇవే పోస్టులు వైరల్ అవుతా ఉన్నాయి. మనకు ఒక పోస్ట్ కనుక చూస్తే, విక్టిము టెర్రరిస్ట్ అంటూ ఇట్లాంటి పోస్టర్లు చేస్తూ వైరల్ చేస్తున్న పరిస్థితి. ఖమూర్ ఖాన్, ఫిరోజ్ ఖాన్, రెహాన్ ఖాన్, ఆలమైన్ నవాబ్ వీళ్ళంతా ఇట్లా ప్రధాన నిందితులు. వాళ్ళంతా టెర్రరిస్టులా ప్రవర్తిస్తే వాళ్ళని ఎందుకు ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు ఉపేక్షిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెత్తుతా ఉన్నాయి. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దేశ రాజధానిలో ఈ అంశం ఇంకా తీవ్రమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి పోలీసులు అయితే వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు, కానీ మళ్ళీ ఎట్లాంటి ఛార్జెస్ పెట్టి వాళ్ళకి ఏం శిక్ష పడేలా చేస్తారనేది చూడాలి. రేఖా గుప్తా ప్రభుత్వం అయితే స్పందించి నిందితుల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కూల్చివేసేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది. ఒకవైపు కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి. సో ఇన్సిడెంట్ హోలీ సందర్భంగా ఒక నిండు ప్రాణం బలి కావడానికి, ఒక నిండు ప్రశ్నించిన ఇన్సిడెంట్‌లో సారీ చెప్పినా కూడా వినకుండా వాళ్ళు కావాలని మూకతో దాడి చేయించడం, ఆ దాడిలో ఒకతను కోల్పోవడం బాధాకరం. ఈ అంశం మీద మీరు కూడా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.